ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో వీక్లీ మీల్ ప్రెప్ ఎట్లా చేసుకుంటానో చూపించేస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. యాక్చువల్గా నేను ఈవినింగ్ స్టార్ట్ చేశానండి మీల్ ప్రెప్ స్టార్ట్ చేయటం. స్టార్ట్ చేసే ముందు నేను ప్లాన్ చేసుకుంటాను ఇవాళ ఏం చేయాలి ఏంటి అండ్ గ్రాసరీస్ ఏమేమి ఉన్నాయో చెక్ చేస్తానండి. సో చెక్ చేసిన వాటిల్లో ఏదైనా మనకి ఎంటీ అయినవన్నీ కూడా స్టోరేజ్ కంటైనర్స్లో షిఫ్ట్ చేసేస్తాను. ప్రెజెంట్ అయితే నా దగ్గర కందిపప్పు ఒకటి అండ్ అట్లాగే ఇడ్లీ రవ్వ, గోధుమ పిండి ఇవన్నీ కూడా బాక్సెస్లో వేయవలసింది ఉందన్నమాట. సో అవన్నీ కూడా రీఫిల్ చేసేస్తున్నా. యాక్చువల్గా గ్రాసరీస్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం ప్రాపర్గా మీల్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. మనం షాప్కి వెళ్ళే ముందు ఒక లిస్టుతో కనుక వెళ్ళామంటే మనం ఏది కావాలో అదే కొనుక్కుంటాము. అండ్ ప్రాపర్గా స్టోర్ చేసుకుంటే కనుక ఫుడ్ని మనం గ్రాసరీస్ అయితే వేస్ట్ చేయకుండా ఉంటాము. మనం షాపింగ్కి వెళ్ళే ముందు మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఫస్ట్ థింగ్ మీల్ ప్లాన్ చేయటం. మనకి మంత్లీ తెచ్చుకుంటే మంత్లీ, వీక్లీ అయితే వీక్లీ ఏమేమి కావాలో ఫస్ట్ అయితే రాసుకోవాలి. అండ్ దెన్ మనకి ఒకసారి ప్యాంట్రీ మొత్తం చెక్ చేసుకోవాలి. రిఫ్రిజిరేటర్లో కూడా ఏమున్నాయో కూడా చెక్ చేసుకోవాలి. అండ్ డూప్లికేట్ ఐటమ్స్ కూడా ఏమున్నాయో చూసుకుంటే మనకి గ్రాసరీస్ అనేది ఎక్కువ కొనకుండా ఉంటాము. ఫస్ట్ అయితే లిస్ట్ కంపల్సరీగా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ అట్లాగే మీల్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని అప్పుడే మనం షాపింగ్ అయితే చేయాలండి. మనం బల్క్గా కొన్నామనుకోండి, అది మనం ఎంతవరకు యూజ్ అవుతుంది అండ్ మనకి ఎక్స్పైరీ డేట్ కూడా చెక్ చేసుకొని దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుంటే బెస్ట్. లేకపోతే ఎక్స్పైరీ డేట్ అయిపోతే గ్రాసరీ అనేది వేస్ట్ అయిపోతుంది కదా, అదొకటి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా మీ దగ్గర ఒక ఎక్స్ట్రా ప్యాకెట్ ఉందనుకోండి, తర్వాత మీరు ఇంకో ప్యాకెట్ ఆర్డర్ చేశారనుకోండి, అయితే ఫస్ట్ మీరు కొన్న ప్యాకెట్ మీరు ఫస్ట్ యూస్ చేసేయాలి. ఎందుకంటే దాని ఎక్స్పైరీ డేట్ తొందరగా అయిపోతుంది కాబట్టి అదొకటి చెక్ చేసుకోవాలి. అండ్ కొన్ని ఐటమ్స్ ఫ్రీజ్ చేసుకున్నా పర్వాలేదు అనుకునేవి ఫ్రీజ్ చేసుకుంటే మనం కొంచెం వాటి లైఫ్ షెల్ఫ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మనం ఫుడ్ ఐటమ్స్ ఏదైనా ఎక్స్పైరీ అయిపోయింది ఏమైనా ఉన్నాయనుకోండి, అది మీరు చిక్పీ కానీ లేకపోతే శనగపిండి ఇట్లాంటివన్నీ కూడా కంపోస్ట్ బిన్కి యాడ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు షాపింగ్కి వెళ్ళే ముందు మీ దగ్గర ఉన్న ఐటమ్స్తో మీల్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మీరు మ్యాక్సిమం ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా ఉండొచ్చు. లెటర్సే ఇప్పుడు నా దగ్గర డేట్స్ ఉన్నాయి, అలాగే నట్స్ ఉన్నాయి. దాంతో నేను డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే జీరా అండ్ ఆవాలు రెండు ఇలా కలిపి పెట్టేసుకుంటారండి. సో దట్ తాలింపు వేసేటప్పుడు టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ నా దగ్గర ఉన్న పెసలు ఇవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఆర్డర్ చేయాలి అంటే ఈ వీక్కి నేను ఇది టిఫిన్ కింద యూస్ చేశాను అనుకోండి, నేను నెక్స్ట్ మళ్ళీ తెచ్చుకొని ఫ్రెష్ బ్యాచ్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో అట్లాగనమాట. ఇప్పుడు నా దగ్గర ఏదైతే పాత ఐటమ్స్ ఉన్నాయో వాటితో బ్యాటర్స్ ప్రిపేర్ చేసేస్తా. అండ్ ఫ్రెష్గా షాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు నా దగ్గర ఉన్న లెఫ్ట్ ఓవర్స్తో బ్యాటర్స్ ప్రిపేర్ చేసేసుకొని ఫ్రెష్ బ్యాచ్తో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తానమాట మీల్ ప్రెప్స్ అనేది. సో ఇట్లా చేయటం వల్ల మన దగ్గర ఏ గ్రాసరీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇంకో టిప్ ఏంటంటే మనం ఫుడ్ కుక్ చేసేటప్పుడు మనకి ఎంత నీడో అంతే కుక్ చేయాలి. అండ్ ఆల్సో షాపింగ్కి వెళ్ళేటప్పుడు కూడా మనకి ఏది అవసరమో అది మాత్రమే కొనాలండి. మనం షాపింగ్ చేసేటప్పుడు మనం ఏ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్ళామో ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే పర్చేస్ చేస్తున్నామా లేదా చూసుకోవాలి. జస్ట్ ఇన్ కేస్ మీరు వేరే ఐటమ్స్ కొనాలి అనుకుంటే ఇంకా లిస్ట్ రాసుకొని కూడా వేస్ట్ కదా. సో ఖచ్చితంగా మీరు పాయింట్ నెంబర్ 1 అయితే ఫస్ట్ మనం ఏదైతే లిస్ట్ చేసుకున్నామో అది మాత్రమే కొనాలి అని చెప్పి మీరు పెట్టుకొని వెళ్ళండి. అండ్ ఇంకోటి ఏంటంటే సమ్ టైమ్స్ లిస్ట్ అవుట్ చేసినప్పుడు కొన్ని థింగ్స్ మర్చిపోతూ ఉంటాము. సో అలా మర్చిపోయినప్పుడు మనం కొనడంలో తప్పు లేదు, బట్ అన్నెసెసరీగా కొని మనీ అయితే వేస్ట్ చేసుకోకండి. అండ్ ఇప్పుడు నేను చూపించే ఈ 2 స్టోరేజ్ కంటైనర్స్ నేను ఐకియా నుంచి పర్చేస్ చేశానండి. ఆల్మోస్ట్ 600 to 650 అయితే పడింది. బట్ అది నేను వాష్ చేసినప్పుడల్లా లోపల కొంచెం కలర్ ఫేడ్ అవుతూ వస్తుందండి. అందుకని ఎవరైనా ఐకియాలో ఇలాంటి బాక్సెస్ కొనాలనుకుంటే నేనైతే సజెస్ట్ చేయను. అండ్ ఇది బ్లాక్ కలర్ తీసుకోవడం వల్ల ఇంకో ప్రాబ్లం ఏమొచ్చిందంటే, యూజువలీ నేను సాల్ట్ అండ్ మిర్చి పౌడర్ ఎక్కువ యూస్ చేస్తాం కదా వంట చేసేటప్పుడు, మనం దాన్ని టచ్ చేస్తున్నప్పుడు మనకి బ్లాక్ కలర్ కాబట్టి మన హ్యాండ్ ఫింగర్ ప్రింట్స్ పడి కూడా కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట మరకలు. సో అదొక ప్రాబ్లము, అందుకని అది అవాయిడ్ చేయండి బెస్ట్. నెక్స్ట్ నా దగ్గర ఉన్న పంకిన్ అండ్ యాష్ కార్డ్ నేను ఎట్లాగా వేస్ట్ చేయకుండా చూస్తానో చూసేయండి. పంకిన్ యాక్చువల్గా కట్ చేసుకొని
ఒకవేళ ఓపిక ఉంటే మొత్తం ఒకటేసారి కట్ చేసుకొని పెట్టేసుకుంటాను. కట్ చేసిన పీసెస్ అన్నీ ఎయిదర్ బాక్స్‌లో కానీ లేకపోతే జిప్‌లాక్ బ్యాగ్స్‌లో గానీ పెట్టేసేసి డీప్‌లో అయితే పెట్టేస్తానండి. లేదు మేము ఎప్పటికప్పుడు కోసుకుంటాము అంటే గనక మీరు ఆల్రెడీ ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకొని యూజ్ చేసుకున్న పీసెస్‌ని వదిలేసి రిమైనింగ్ పెద్ద పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్లాస్టిక్ ర్యాపర్తో కనుక ర్యాప్ చేసి పెట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టాలి, డీప్ ఫ్రిడ్జ్లో కాదు. సో ర్యాప్ చేసి పెట్టేసుకుంటే మనకి చాలా రోజులైతే నిల్వ ఉంటుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే పంకిన్ కిట్ లాగా మనకి విత్తనాలు ఉండే చోట బాగా సాఫ్ట్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఆ పార్ట్ తీసేయాలండి కట్ చేసినప్పుడు. ఖచ్చితంగా ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇది మెత్తగా ఉండటం వల్ల మనం దీన్ని ఇంక్లూడ్ చేసుకోమనుకోండి, మనం కట్ చేసిన ముక్కలతో పాటు పెడితే కనుక కాయ అనేది తొందరగా పాడైపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే మ్యాక్సిమమ్ ర్యాప్ చేయకుండా ఉండటానికే ట్రై చేస్తాను. మొత్తం ముక్కలు కట్ చేసేసి డీప్‌లో పెట్టేస్తానండి. సో డీప్‌లో పెట్టడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చక్కగా ముక్కలైతే యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్‌లో డిఫరెన్స్ అయితే ఏమీ రాదు. అండ్ మీరు ఖచ్చితంగా సీడ్స్ దగ్గర ఉన్న ఈ సాఫ్ట్ పార్ట్‌ని అయితే రిమూవ్ చేసేసేయండి. కొంచెం హార్డ్‌గా ఉంటుంది కాబట్టి నేను పెద్ద నైఫ్ అయితే యూజ్ చేశాను. యాక్చువల్‌గా ఇది చికెన్‌కి వాటికి కట్ చేయడానికి యూజ్ చేస్తారు. బట్ ఇది నేను కొంచెం హార్డ్‌గా ఉంటది కాబట్టి దీనికి కూడా ఇదే యూజ్ చేస్తానండి. అండ్ పెద్ద ముక్కలు కొంచెం చిన్నగా చేయడానికి ఇది యూజ్ చేసి తర్వాత చిన్న కత్తితో కట్ చేసేస్తా. అండ్ ఈ మెత్తగా ఉండే పార్ట్ మీరు అప్పటికప్పుడు యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది పడేయకుండా మనం లెటర్స్ ఇప్పుడు కుక్ చేస్తున్నాం అనుకోండి, ఆర్ ఎల్స్ నెక్స్ట్ డేకి కుక్ చేస్తున్నాం అనుకోండి, మీరు ఆ పార్ట్ కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో డాగ్స్కి యూజువల్గా అన్నీ విజిల్ పెట్టేస్తాం కాబట్టి అది చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు. జస్ట్ ఇన్ కేస్ మనం పులుసులకి వాటికి పెట్టుకుంటే మాత్రం అంత బాగోదనమాట. సో మనకి అది కొంచెం గుజ్జు గుజ్జులాగా అయిపోతుంది పులుసు అనేది. అండ్ నెక్స్ట్ ఇదన్నీ కూడా నేను టప్పర్వేర్ బాక్స్లో వేసేసి డీప్లో పెట్టేస్తా. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కొన్ని ముక్కల వరకు తీసుకొని కొంచెం మనం నార్మల్ వాటర్లో వేసామనుకోండి, నార్మల్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత మనం ఇంకా కుక్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టిన ఏ ఐటమ్ అయినా కూడా డైరెక్ట్గా కుక్ చేయకపోవడమే మంచిది. తీసిన తర్వాత నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు కుక్ చేసుకోండి, అప్పుడు టేస్ట్ అనేది మారదు. నెక్స్ట్ యాష్ కార్డ్ అనేది ఎక్కువ జ్యూసెస్కి యూస్ చేస్తానండి. దీంతో వడియాలు పెట్టడం అలాంటివి ఏమి చేయను, కానీ జ్యూసెస్కి అయితే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. సో దీన్ని కూడా ఒక్కటేసారి మొత్తం కట్ చేసేసి, యాక్చువల్గా ఇది చిన్న కాయే కాబట్టి మాకు ఒక 2 డేస్కి వస్తుంది కాబట్టి, సో వెంటనే యూజ్ చేసేస్తాం కాబట్టి నార్మల్ దాంట్లో పెట్టేస్తాం. యాష్ గార్డ్ మాత్రం నేను ర్యాప్ చేసి పెట్టుకుంటానండి, యూజ్ చేసినంత వరకు యూజ్ చేసుకొని. డీప్లో పెడితే అది బాగా గుజ్జులాగా అయిపోయినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ వీక్కి సరిపడా మీల్ ప్రిప్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఎక్కువ బ్రేక్ఫాస్ట్లు చేస్తాం కాబట్టి, సో నైట్ కూడా సమ్ టైమ్స్ ఎక్కువ టిఫిన్సే ప్రిఫర్ చేస్తాము. సో అందుకనే ఎక్కువ దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఇట్లాంటివి పెట్టుకుంటూ ఉంటాను. యూజువల్గా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఉండటానికి ట్రై చేస్తానండి. సమ్ టైమ్స్ ఓట్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఓట్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తాను ఒకటి వీడియోలో షేర్ చేస్తాను మీతో. అండ్ ఈరోజు అయితే రాగి మిల్లెట్ దోశ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇడ్లీ మాత్రం నార్మల్ వైట్ ప్రోడక్ట్తోనే చేస్తానండి ఇడ్లీ మాత్రం. సో రాగి మిల్లెట్ దోశ కోసం రాగులు 3 కప్పులు అయితే తీసుకున్నాను. అట్లానే మినపప్పు 2 కప్పులు తీసుకున్నానండి. అండ్ అట్లానే మిల్లెట్స్ మాత్రం 2 కప్సే తీసుకున్నాను. సో 3:2:2 రేషియో అనమాట. సో ఈ రేషియోలో తీసుకుంటే మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి, క్రిస్పీగా ఉంటుంది బయట, అండ్ లోపలైతే సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా ఇట్లానే ప్రిపేర్ చేస్తాను. మీరు క్వాంటిటీ అటు ఇటు అయినా వేయచ్చండి, ప్రాబ్లం లేదు. మినపప్పు మాత్రం కొంచెం ఎక్కువ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ దాంట్లో నేను సగ్గుబియ్యం, మెంతులు ఇవేమీ యాడ్ చేయలేదు. నెక్స్ట్ ఇడ్లీ రవ్వకి సేమ్ క్వాంటిటీ ఆఫ్ మినపప్పు అండ్ ఇడ్లీ రవ్వ అయితే తీసుకుంటాను. యూజువల్గా అయితే కొంతమంది రవ్వ 2 పార్ట్స్ అయితే మినపగుళ్ళు 1 పార్ట్ అయితే వేస్తారు. నేను సేమ్ క్వాంటిటీ వేస్తానండి. సో రవ్వ ఎంత వేస్తే మినపప్పు కూడా అంతే వేస్తాను. దీనివల్ల ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది. సో అట్లా కూడా చేసుకోవచ్చు. కొంతమంది అట్లా చేసుకుంటారు, కొంతమంది ఇట్లా చేసుకుంటారు, మన ఇష్టం, అది డిపెండ్స్ అది. అండ్ నెక్స్ట్ కొంచెం నా దగ్గర మినపప్పు ఎక్కువ ఉంటే వడకి కానీ లేకపోతే బొంబాయి రవ్వ వేసుకొని దోశలు కానీ వేసుకోవచ్చు, అండ్ పునుగులు కూడా వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో కొంచెం ఎక్కువ మినపగుళ్ళు ఉంటే అది మొత్తం నానబెట్టేసా. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా కడిగేసేసి మనం ఈవినింగ్ చేస్తున్నా కదా, సో ఈవినింగ్ నానబెట్టేసుకుంటే మార్నింగ్కి మనం రుబ్బేసుకోవచ్చు అనమాట. సో కడిగి పెట్టి మూతలు పెట్టేస్తే మనకి చక్కగా నానిపోతుంది.
పప్పులు కడిగేటప్పుడు వచ్చిన వాటర్ అస్సలు వేస్ట్ చేయనండి. సో, డైల్యూట్ చేసి మనం ప్లాంట్స్‌కి గనక యూజ్ చేస్తే ప్లాంట్స్ గ్రోత్ అనేది చాలా బావుంటది. పప్పులైనా, లేకపోతే మనం రాగులైనా, మిల్లెట్స్ అయినా ఏ వాటర్ కూడా అస్సలు పడేయకుండా యూజ్ చేసుకోండి గార్డెన్స్ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కేస్తే రేపు అది నాని ఫర్మెంట్ అవ్వటానికి కొంచెం మనకి టైం పడతది కాబట్టి, సో, నెక్స్ట్ డేకి బ్రేక్‌ఫాస్ట్ లేదనమాట. సో, ఓట్స్‌తో బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. చాక్లేట్ ఫ్లేవర్ అయితే ఉందండి. చాలా బావుంది. పాలు, పెరుగు అట్లనే చియా సీడ్స్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే సర్వ్ చేసుకోవాలి దీన్ని. మనకి ఉన్న ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే చక్కగా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. తేనె ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. లేకపోతే అవాయిడ్ చేసేయడమే. నా దగ్గర ఎక్స్ట్రా పాలుంటే అది కూడా తోడు పెట్టేస్తున్నానండి మార్నింగ్ లేసిన తర్వాత. సో, మార్నింగ్ పిండిలన్నీ కూడా చక్కగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ అయితే పట్టేయాలి. సో, ఫస్ట్ అయితే మినపప్పు వేసేస్తాను. మినపప్పు గారెలకని రుబ్బాను. సో, గారెలు అయితే గారెలు, లేకపోతే ఇంకొంచెం సాఫ్ట్‌గా కావాలంటే మనం మళ్ళా ఎప్పుడు వేసుకుంటామో అప్పుడు చక్కగా వేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. సో, ప్రెజెంట్ అయితే వడకని ప్రిపేర్ చేసి కొంచెం గట్టిగా అయితే రుబ్బేసా. మనం అన్ని పిండిలు ఒకటేసారి కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటే, మనం ఒక్కొక్కటి ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఫాస్ట్‌గా. మినప్పిండి ఏసేసాను కదా! నెక్స్ట్ రవ్వ ఉంటే రవ్వ మొత్తం పిండేసేసి, ఇంకా మినప్పిండిలో కలిపేసేసి బాగా ఇట్లా గనక పెట్టేసుకున్నామనుకోండి, చేత్తో కలిపితే ఫర్మెంటేషన్ అనేది బాగా అవుతుంది. అండ్ మనకి ఎయిర్ టైట్ కంటైనర్‌లో అయితే ఫర్మెంటేషన్ ఇంకా బాగా అవుతుంది. నార్మల్ అయినా పర్వాలేదు. మనం కరెక్ట్ మెజర్‌మెంట్స్ ఏస్తే ఫర్మెంటేషన్ అయితే బాగా బాగా అవుతదనమాట. సో, ఇడ్లీలు కూడా చాలా మెత్తగా వస్తదండి. ఈక్వల్ క్వాంటిటీలో వేసి ట్రై చేయండి ఈసారి ఇడ్లీలు కూడా. అండ్ ఇది నేను మధ్యాహ్నం 2, 3కి అట్లాగా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తాను. ఎందుకంటే మార్నింగే వేసేస్తాను కాబట్టి. సో, ఒక 6 అవర్స్ ఫర్మెంట్ అయితే సరిపోతది. వడకి కొంచెం గట్టిగా రుబ్బుకుంటే బావుంటదండి. లేకపోతే మనం ఉప్పేస్తాం కదా! ఇంకొంచెం సాఫ్ట్‌గా అయిపోతది. అండ్ కొంతమంది ఆనియన్స్ కూడా వేసుకుంటారు కదా! సో, ఆనియన్స్ వేసాకైనా కూడా మనకి సాఫ్ట్‌గా అయిపోతది. అందుకని కొంచెం వడ గట్టిగానే రుబ్బుకొని పెట్టుకుంటే బెస్ట్. అండ్ నెక్స్ట్ ఇడ్లీ అయిపోయింది. వడపిండి అయిపోయింది. నెక్స్ట్ ఇంకా దోసల పిండి కూడా మిక్సీలో అయితే వేసేస్తున్నా. సో, నెక్స్ట్ ఇది దోస పిండనమాట. సో, దోస గానీ, ఇడ్లీ గానీ మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే ఉప్పు కలుపుకొని, మనం వేరే గిన్నెలో తీసుకొని అప్పుడు యూజ్ చేసుకుంటే మనకి పిండనేది ఎక్కువ పొలవకుండా ఉంటుంది. ఫర్మెంట్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో పెడతాం కదండీ! ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత తీసినప్పుడు మనం వేరే గిన్నెకి షిఫ్ట్ చేసుకొని మనకి ఎంత నీడుందో అంత దాంట్లోనే మనం ఉప్పు కలుపుకొని వాడుకోవాలి. సో, ఇది గుర్తుపెట్టుకోండి. లేకపోతే పిండి చాలా పులిసిపోతుంది. అండ్ ఫ్రెష్‌గా కూడా ఉండదనమాట. అండ్ 3 పిండిలైతే వేసేసాను. దోసకి, ఇడ్లీకి అట్లానే వడలకి. అండ్ మిక్సీ కూడా లోపల పెట్టేసేసి ఇంకా కారప్పొడైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో, యాక్చువల్లీ కారప్పొడి నా దగ్గర కరివేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉందనమాట. సో, అందుకనే దాంతో కరివేపాకు పొడి చేద్దాం అనుకుంటున్నా. సో, వెల్లుల్లయితే లేదండి. యూజువల్‌గా కారప్పొడిలో వెల్లుల్లుంటే బావుంటది. బట్ వెల్లుల్లి అయిపోయింది నేను చూసుకోలేదు. సో, కరివేపాకు పొడికి వెల్లుల్లి లేకపోయినా కూడా బానే ఉంటది. కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్‌లో వేసేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తాను. స్టవ్ మీద కడాయిలో వేపడం కంటే కూడా మైక్రోవేవ్‌లో మనం కనుక ఇది ఒక 1 మినిట్ కనుక ఫ్రై చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా భలేగా ఉంటదండి. ఆయిల్ అస్సలు పడదనమాట. సో, అట్లానే అది 1 మినిట్ అయితే పెట్టేశాను. యాక్చువల్‌గా ఫస్ట్ 40 సెకండ్స్ పెట్టాను. బట్ అవ్వలేదు. సో, ఇంకా తడి తడిగా ఉంటే ఇంకొంచెం 40 సెకండ్స్ అయితే పెట్టేసా. టోటల్‌గా 1 మినిట్ పెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇన్ కేస్ మీకు అవ్వకపోతే తెలిసిపోతుంది కదా! సో, ఇంకొంచెం టైం యాడ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అది ఫ్రై అయ్యేలోపు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎండుమిర్చి అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో, అస్సలు మాడకుండా చూసుకోండి. లేకపోతే కారప్పొడి టేస్ట్ పోతది. లైట్‌గా మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే ప్లేట్‌లోకైతే షిఫ్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని కొంచెం ధనియాలు, అట్లానే జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ధనియాలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు జీరా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ధనియాలకు కొంచెం టైం ఎక్కువ పడతది. సో, ఫ్రై అయిన తర్వాత ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. అండ్ మనకి ఇందాక మైక్రోవేవ్‌లో మనం ఫ్రై చేసిన కరివేపాకును కూడా వేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే వేసేసుకోండి. చూసారా? క్రిస్పీగా భలే సౌండ్ వస్తుంది. మనం స్టవ్ మీద వేపితే మనకి టైం ఎక్కువ పడుతుందండి. మనం ఈవెన్‌గా ఫ్రై చేయాలి స్టవ్ మీద ఓపికగా. సో, మనకు మైక్రోవేవ్ ఉంటే పని ఈజీగా అయిపోతది. నెక్స్ట్ మొత్తం కూడా బాగా సాఫ్ట్‌గా పౌడర్ కొట్టేసుకున్నాను. సో, ఇది ఇడ్లీలోకి అట్లానే దోసల్లోకి ఎగ్ దోస వేసినప్పుడు పైన చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటది. అండ్ హెయిర్‌కి కూడా చాలా మంచిదండి ఇది. సో,
మనకి మునగాకు పొడి కానీ కరివేపాకు పొడి కానీ ఫస్ట్ ముద్దలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మన హెయిర్కి చాలా మంచిది అండ్ మునగాకు కూడా చాలా మంచిదండి తింటే. అండ్ నెక్స్ట్ చూసారా పొడి కొట్టుకున్న తర్వాత ఇట్లా అయితే ఉంటుంది అండ్ టేస్ట్ చాలా బాగుంది. సాల్ట్ వేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి, సో మీరు సాల్ట్ వేసుకొని పొడి అయితే కొట్టేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర వెల్లుల్లి ఉంటే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా నా దగ్గర ఉన్న వెన్నతో నెయ్యి అయితే చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది నేను డీప్లో అయితే పెట్టేసుకుంటానండి, ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకుంటాను. పెరుగు మీద మేగడైతే తీసేసి రోజు కలెక్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. దాన్ని తీసి ఇప్పుడైతే మేగడ నుంచి నెయ్యి అయితే తీస్తున్నా. ఫస్ట్ మిక్సీలో అయితే వేసిన తర్వాత ఇట్లాగా సాఫ్ట్గా అయిపోయిందండి. సో సాఫ్ట్గా అయిపోయింది కదా అని చెప్పి నేను ఇంక కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ అయితే పట్టేశాను. మనం మిక్సర్ ఎప్పుడు ఆఫ్ చేసేయాలంటే వెన్న వాటర్ సపరేట్ అయిపోతుంది, ఆ స్టేజ్లో మనం ఇంకా మిక్సీ వేయటం ఆపేయాలన్నమాట. మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, ఆఫ్ చేస్తూ వేస్తూ చూస్తూ ఉంటే ఎప్పుడైతే మనకి అది సపరేట్ అవుతుందో వాటర్ నుంచి ఆ టైంలో మనం ఇంకా స్టాప్ చేసేయాలి. అండ్ మనం వెన్న తీస్తాం కదా, వాటర్ అది సపరేట్ అయిపోయిన తర్వాత వెన్న తీసింది బాగా కడుక్కోవాలన్నమాట. కడిగిన తర్వాత ఇంకా ఇట్లాంటి ఒక ఏదన్నా బాండీలో తీసుకొని ఇంకా కాగబెట్టుకోవడమే. చూసారా ఇలా ముద్దలాగా వస్తుందన్నమాట సపరేట్ అయినప్పుడు. సో ఈ ముద్దని చక్కగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటాం కదా వెన్నని. నేను ఫస్ట్ అయితే పెద్ద స్టవ్ మీద పెట్టాను, సో కొంచెం గిన్నె మాడుతుందని చెప్పి తర్వాత చిన్న దాని మీద షిఫ్ట్ చేసా. సో మనం లో ఫ్లేమ్లో పెట్టి కాగబెట్టాలండి. మనకి ఎప్పుడైతే బ్రౌన్ కలర్గా మారుతుందో పొంగుతుంది అనమాట. సో ఆ టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇంకా కమ్మటి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. పెట్టుకొని ఏదైనా కంటైనర్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు వేడి చేసుకొని. నెక్స్ట్ ఇంకా పొద్దున్న వేసిన పిండిలన్నీ ఫర్మెంట్ అయిపోయింది, అవి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఫర్మెంట్ అవ్వడం కూడా చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. అండ్ ఫైనల్గా ఇంకా నేను డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. మెయిన్ వైల్ నేను మార్నింగ్ ఫ్రిడ్జ్లో ర్యాక్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసానండి. సో అవన్నీ కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పెట్టేసేసి ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నాను లోపల. మనం ప్యాంట్రీలో గ్రాసరీ ఐటమ్స్ చెక్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఫ్రిడ్జ్లో ఐటమ్స్ కూడా చెక్ చేసుకోవడం అంతే ఇంపార్టెంట్. మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఫ్రిడ్జ్లో ఏమైనా ఐటమ్స్ మిగిలిపోయాయా, దాంతో ఏమైనా చేయొచ్చా అని చెప్పి చేసుకుంటూ ఉంటే మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఫుడ్. నెక్స్ట్ ఇంకా రైస్ బ్యాగ్ నేను ఎప్పుడైతే రైస్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు బాక్స్ అంతా తోమించేసేసి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ బ్యాగ్ అయితే యాడ్ చేసేస్తా. నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపరేషన్కి నా దగ్గర ఉన్న నట్స్ అండ్ సీడ్స్తో నేను డ్రై ఫ్రూట్ అయితే ప్రిపేర్ చేసేసాను. యాక్చువల్లీ నా దగ్గర మిగిలిన నట్స్ సీడ్స్తో చేసేసానండి. దీనికి కొలతలు ఏమీ పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని పిస్తా ఉంది, కొన్ని పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, నువ్వులు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఉన్న వాటితో అన్నీ కూడా నెయ్యిలో ఫ్రై చేసేసి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేసేసాను. మీకు ఎగ్జాక్ట్గా కొలతలతో కావాలి అంటే నా ప్రీవియస్ వీడియోస్ మీల్ ప్రెప్స్లో డ్రై ఫ్రూట్ లడ్డు ఎగ్జాక్ట్ కొలతలతో అయితే వేసా. యాక్చువల్లీ కొలతలు వేసినా వేయకపోయినా డ్రై ఫ్రూట్ లడ్డు బాగుంటుందండి టేస్ట్. కొంచెం మనం అన్నీ కూడా నెయ్యిలో ఫ్రై చేసుకొని డేట్స్ కనుక మిక్స్ చేసి కలిపామంటే కనుక చాలా టేస్ట్ అయితే వస్తుంది. నేను ఇది ట్రై చేశాను, అంటే పెద్దగా కొలతలు ఏమీ వేయలేదు, నా దగ్గర ఉన్న వాటితో చేసినా కూడా చాలా టేస్టీగా అనిపించింది. ఒకటే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే నెయ్యిలో వేపేటప్పుడు ఫ్రై అవ్వేటప్పుడు అస్సలు మీరు మాడకుండా చూసుకోవాలన్నమాట. సో లో ఫ్లేమ్లో పెట్టి మీకు ఓపికగా మనం ఫ్రై చేసుకుంటే కనుక లడ్డు అయితే చాలా టేస్టీగా వస్తుంది. నేను ఇందాక ప్రిపేర్ చేసిన నెయ్యినే యూస్ చేశానండి. సో ఫస్ట్ జీడిపప్పు బాదం పప్పు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ ఫ్రై చేసుకొని లాస్ట్లో నువ్వులు యాడ్ చేసుకోవాలి. సో నువ్వులు తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టేసేసి ఇంకా నా దగ్గర లాస్ట్ టైం డ్రై ఫ్రూట్ లడ్డు చేసినప్పుడు కొన్ని డేట్స్ కూడా గింజలు తీసేసి పక్కన పెట్టేసింది ఉందనమాట. అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. సో దాన్ని ఇప్పుడు యూస్ చేస్తున్నాను. కొంచెం నెయ్యిలో దీన్ని కూడా ఫ్రై చేస్తే సాఫ్ట్గా అయిపోతుంది. సో వీటన్నిటినీ మనం చల్లగా అయిన తర్వాత కొంచెం లడ్డు కనుక చుట్టేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన హెయిర్కి స్కిన్కి చాలా మంచిది. అండ్ స్వీట్ క్రేవింగ్స్ ఉన్నవాళ్ళు దీన్ని కనుక కన్జ్యూమ్ చేస్తే మనకి క్రేవింగ్స్ అయితే తగ్గుతుంది. సో ఈరోజు నేను కారపొడి, డ్రై ఫ్రూట్ లడ్డు, నెయ్యి, 3 రకాల పిండిలు ఇవైతే చేశానన్నమాట.
సో, ఇట్లాగా మనం ఒక్కరోజు వీక్‌లో టైమ్ స్పెండ్ చేస్తే గనక హెల్తీగా ఉంటాము. అట్లాగే ఫుడ్ కూడా వేస్ట్ చేయకుండా ఉంటాము. లడ్డు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎయిర్‌టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే మనకి 15 డేస్ వరకు నిల్వుంటుందండి. మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే గనక 1 మంత్ వరకు నిల్వుంటుంది. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేటప్పుడు డైరెక్ట్‌గా తీసేసి కన్జ్యూమ్ చేయటం కంటే కూడా నార్మల్ రూమ్ టెంపరేచర్‌కొచ్చిన తర్వాత తింటే టేస్ట్ అనేది మారకుండా ఉంటది. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థాంక్స్ అండి. అట్లాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఛానల్‌లో గార్డెనింగ్, కుకింగ్, హోమ్ డెకోర్, ట్రావెల్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అయిపోండి. మన ఛానల్ ఇంకొన్ని రోజుల్లో 25,000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోతున్నారు. నేను మీతో అన్నట్టే ఒక గివ్ అవే అయితే ప్లాన్ చేయబోతున్నాను. సో, సర్ప్రైజింగ్‌గా ఏం ప్లాన్ చేస్తానో కూడా నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. సో, స్టే ట్యూన్ జ్యోతి జీవనం. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.